ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాలనలో వినూత్నమైన మార్పులతో దూసుకుపోతున్నారు. ఇప్పటికే తన శాఖలకు సంబంధించి అనేక సంస్కరణలు తీసుకొచ్చిన పవన్ గ్రామ స్వరాజ్యం దిశగా కృషి చేస్తున్నారు. ఇక తాజాగా పల్లె పండుగ వారోత్సవాలను ఘనంగా ప్రారంభించారు పవన్. ఈ సందర్భంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు డిప్యూటీ సీఎం. ఒక నాయకుడిగా ప్రజల ఆదరాభిమానాలు పొందిన పవన్ పాలకుడిగా తనను తాను నిరూపించుకుంటున్నారా? గతంలో ఏ మంత్రికి సాధ్యం కాని రీతిలో పవన్ కళ్యాణ్ పనిచేసి చూపిస్తున్నారా? పవన్ కళ్యాణ్ ఈ పేరు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోనే కాదు, దేశవ్యాప్తంగా ఓ సంచలనం. ఎందుకంటే గతంలో ఆయనకు పరిపాలించిన అనుభవం లేదు. రాజకీయంగా గత దశాబ్దన్నర నుంచి యాక్టివ్గానే ఉంటున్నా పాలనలో మాత్రం అనుభవం లేదు. అనుభవం లేకపోతేనేమి, ప్రజా సమస్యలపై పూర్తిస్థాయి అవగాహన ఉంది. వాటిని ఎలా పరిష్కరించాలో మంచి మనసుంది. డిప్యూటీ సీఎంగా మాత్రమే కాక పలు కీలక శాఖలకు మంత్రిగా పవన్ ఉన్నారు. ఈ 4 నెలల్లో తన శాఖలకు సంబంధించి అనేక సంస్కరణలు తీసుకొచ్చారు పవన్. ముఖ్యంగా గ్రామీణ అభివృద్ధికి సంబంధించి పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. కేంద్రం నుంచి నిధులు రప్పిస్తున్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు కేటాయిస్తున్నారు. దీంతో గ్రామాల్లో అభివృద్ధి పరుగులు పెడుతోంది. ఇదంతా పవన్ కళ్యాణ్ చొరవ వల్లనే జరుగుతుందన్న భావన ప్రజల్లోకి వెళ్ళింది. తాజాగా పల్లె పండుగ పేరుతో కార్యక్రమాలు చేస్తున్నారు పవన్. గ్రామాల్లో అభివృద్ధి పనులకు అంకురార్పణ చేసే పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా పవన్ చేతుల మీదుగా ప్రారంభమయ్యాయి. 4,500 కోట్ల నిధులతో 30,000 పనులు చేపట్టనున్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టే పనులను పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాలు పేరిట ప్రారంభించారు. గ్రామాల్లో మౌలిక వస్తుల కల్పనతో పాటు రైతులకు ఉపయోగపడేలా అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. ఆగస్టు 23న రాష్ట్ర వ్యాప్తంగా 13,326 గ్రామ పంచాయతీల్లో ఒకే రోజున గ్రామ సభలు నిర్వహించారు. అప్పటి సభల్లో తీసుకున్న నిర్ణయాల మేరకు పల్లె సీమల్లో పనులు చేపడుతున్నారు. మొత్తం 30,000 పనులు చేపట్టాల్సి ఉంది. ఈ ఆర్థిక సంవత్సరంలో 3,000 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు, 500 కిలోమీటర్ల బీటీ రోడ్లు, 65,000 ఎకరాల్లో ఉద్యాన పంటల సాగు, 25,000 నీటి కుంటలు, 22,525 గోకులాలు నిర్మించనున్నారు. అలాగే 30,000 ఎకరాల్లో నీటి నిల్వకు ఉపయోగపడే ట్రెంచులను తవ్వాలని నిర్ణయించారు. ఈ నెల 14 నుంచి 20వ వరకు అన్ని గ్రామ పంచాయతీల్లో పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాల్లో భాగంగా అన్ని రకాల పనులకు భూమి పూజ చేయనున్నారు. కృష్ణా జిల్లా కంకిపాడులో నిర్వహిస్తున్న పల్లె పండుగ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. పలు అభివృద్ధి పనులకి శంకుస్థాపన చేశారు పవన్. ఈ రోజున పంచాయతీరాజ్ శాఖ 4,500 కోట్ల రూపాయలతోటి మనకి గ్రామ సభలు తీర్మానం చేసి ముందుకెళ్తున్నామంటే ఇక్కడున్న శాసనసభ్యులతోటి, గౌరవ ఎన్డీఏ శాసనసభ్యులతోటి కలిసికట్టుగా మాకు అండదండగా ఉన్న అధికార యంత్రాంగానికి కూడా ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇంత బలంగా మేము చేయగలుగుతున్నామంటే 2019 నుంచి 2024 వరకు మా అందరి ఆకాంక్ష ఒకటే. ఆంధ్రప్రదేశ్లో ఉన్న కోట్లాది మంది ప్రజలు, 5 కోట్ల మంది ప్రజలు బాగుండాలి. యువతకు ఉపాధి అవకాశాలు రావాలి. పల్లెల్లో వెలుగు రావాలి. దీనికి కూటమి పార్టీలకు అతీతంగా తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ అందరం సమిష్టిగా వచ్చి నిలబడ్డాం. ఆ రోజు మేము గెలుస్తామో లేదో తెలీదు, ఓడిపోవచ్చు కూడా. కానీ ఎందుకు నిలబడ్డామంటే తప్పులు జరుగుతున్నప్పుడు, ప్రజలు కష్టాలు ఉన్నప్పుడు నువ్వేంటో అదే నీ నైజం అని చెప్తారు. అందుకని మేము అన్నిటికీ ఎదుర్కొని దెబ్బలు తిని నిలబడి ఈ రోజున 4,500 కోట్ల రూపాయలు పనులు, నరేగా జాతీయ ఉపాధి హామీ కింద పనులు మొదలుపెట్టామంటే ఇక్కడ వేదిక పైన ఉన్న నాయకుల పోరాట స్ఫూర్తికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటాను.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 13,000 పంచాయతీల్లో అభివృద్ధి పనులను ప్రారంభించింది కూటమి సర్కార్. పల్లె పండుగ పేరిట సీసీ రహదారులు, కాలువలు తదితర నిర్మాణ పనులను చేపట్టనుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాల్లో మౌలిక వస్తువుల కల్పనకు నిర్ణయించింది. అందులో భాగంగా ఆగస్టు 23న రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పంచాయతీల్లో ఏకకాలంలో గ్రామ సభలు నిర్వహించారు. గ్రామ పెద్దలు, ప్రజల భాగస్వామ్యంతో రాజకీయాలకు అతీతంగా సభలు పెట్టారు. ప్రజల నుంచి అభిప్రాయాలు స్వీకరించారు. అందుకు అనుగుణంగా అభివృద్ధి పనులకు సంబంధించి ప్రతిపాదనలు తయారు చేశారు. అలా గుర్తించిన పనులకు ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. ఇకపై ఆ పనులకే శంకుస్థాపనలు చేయనుంది. ఈ నెల 20 వరకు శంకుస్థాపనలు కొనసాగనున్నాయి. 100 రోజుల్లో ఈ పనులు పూర్తి చేసి సంక్రాంతి నాటికి అందుబాటులోకి తేవాలన్నది ప్రభుత్వ లక్ష్యం. జనసేన అధినేత పవన్ డిప్యూటీ సీఎం హోదాతో పాటు పలు కీలక మంత్రిత్వ శాఖలను దక్కించుకున్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ శాఖలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే గ్రామాల్లో అభివృద్ధి పనులకు ఆయన పెద్దపీట వేశారు. గ్రామీణాభివృద్ధికి సంబంధించి ఉపాధి హామీ నిధులు, ఆర్థిక సంఘం నిధులు ఎట్టి పరిస్థితుల్లో పక్కదారి పట్టకుండా చూడాలని భావించారు. గతంలో ఈ నిధులని వైసీపీ సర్కార్ సంక్షేమ పథకాలకు మళ్లించింది. అయితే ఈసారి అటువంటి పరిస్థితి లేకుండా చూడాలని పవన్ భావించారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఉపాధి హామీ నిధులు 4,500 కోట్ల రూపాయలను గ్రామాల్లో మౌలిక వస్తువుల కల్పనకు వినియోగించాలని మంత్రి పవన్ డిసైడ్ అయ్యారు. వరుసగా అభివృద్ధి పనులకు సంబంధించి శంకుస్థాపనలు చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 30,000 పనులు చేపట్టనున్నారు. దాదాపు 3,000 కిలోమీటర్ల సీసీ రహదారులు, 500 కిలోమీటర్ల తారు రోడ్ల నిర్మాణం చేపట్టనున్నారు. ఈ 100 రోజుల్లో పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం సంకల్పించడం విశేషం. 2025 సంక్రాంతి నాటికి గ్రామాల రూపురేఖల్లో కొంతవరకు మార్పు తేవాలన్నదే మంత్రి పవన్ ఉద్దేశం. శంకుస్థాపనలకు సంబంధించి పెద్ద ఎత్తున ప్రజాప్రతినిధులను, ప్రజలను భాగస్వామ్యం చేయాలని ఇప్పటికే మంత్రి పవన్ అధికారులను ఆదేశించారు. మొత్తానికైతే పల్లెగూటికి కొత్త పండుగ రానుందన్నమాట. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 30,000 అభివృద్ధి పనులు, 4,500 కోట్లు ఖర్చు, పల్లె పల్లెలో పండుగ వాతావరణం. తన మార్కు పాలన చూపిస్తున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర సచివాలయం వరకు అనేక మార్పులు చేస్తూ వస్తున్నారు పాలకులు. గత 5 ఏళ్ల పాలనను పూర్తిగా గాడి తప్పించారని, అభివృద్ధిని మరిచిపోయారని ఆరోపిస్తూనే వాటిని సరిచేసి ప్రగతి పట్టాలు ఎక్కిస్తున్నామని చెబుతున్నారు. అందులో భాగంగా ప్రజలకు మేలు చేసే ఉద్దేశంతో పాటు తమ మార్కు పాలన చూపించేందుకు కీలక నేతలతో ప్రయత్నిస్తున్నారు. డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ తొలిసారిగా అధికారంలో ఉన్నారు. ఆయనపై చాలా అంచనాలు ఉన్నాయి. ఆయన తీసుకున్న శాఖలు కూడా నేరుగా ప్రజలతో ప్రత్యక్ష సంబంధం ఉన్నవే. అందుకే వాటిని బేస్ చేసుకుని తన మార్కు పాలన ప్రజలకు అందివ్వాలని చూస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటికే గ్రామ సభలతో రికార్డుల మోత మోగించారు. ఇప్పుడు అలాంటి ఇంకో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పల్లె పండుగ వారోత్సవాల పేరుతో గ్రామాల్లో రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టారు. 5 ఏళ్ల పాటు రాష్ట్రంలోని ప్రతి పల్లె నిర్లక్ష్యానికి గురైందని చెబుతున్న పవన్ కళ్యాణ్ వాటిని ప్రగతి బాటలో తీసుకొస్తామని అంటున్నారు. అందుకు గ్రామ సభల ద్వారా ప్రజలకు కావలసినవి తెలుసుకోవడం, వారికి ఉపాధి కల్పించే మార్గాలు పరిశీలించిన ఆయన ఇప్పుడు పనులు కేటాయిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 4,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 30,000 అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్నారు. కృష్ణా జిల్లా కంకిపాడులో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పవన్ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మిగిలిన అసెంబ్లీ నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొని పనులు ప్రారంభించారు. శంకుస్థాపనలు చేసే పనులను సంక్రాంతి నాటికి పూర్తి చేయాలని అధికారులకు టార్గెట్ ఫిక్స్ చేశారు. వీటిలో 3,000 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు, 500 కిలోమీటర్ల తారు రోడ్లు, 25,000 గోకులాలు, 10,000 ఇంకుడు గుంతలు తవ్వబోతున్నారు.
ఉపాధి హామీ పథకంలోని మెటీరియల్ నిధులతో ఆయా గ్రామాల్లో చేపట్టాల్సిన పనులను ఆగస్టు 23న రాష్ట్రంలోని అన్ని పంచాయతీల్లో ఒకే రోజు గ్రామ సభలు నిర్వహించి తీర్మానాలు చేశారు. వాటి ఆధారంగానే ఇప్పుడు పనులను ప్రారంభిస్తున్నారు. కూటమి పాలనలో పవన్ తనదైన మార్కు వేసుకుంటున్నారా? పదవికే వని తెచ్చిన లీడర్గా దేశం దృష్టిని ఆకర్షిస్తున్నారా? అధికారం అంటే బాధ్యత అని చాటి చెప్పిన పవన్ తన శాఖల్లో ఎటువంటి మార్పులు తీసుకొచ్చారు? ఏపీ డిప్యూటీ సీఎంగా తనదైన ముద్ర వేసిన పవన్ సంస్కరణలకు పెద్దపీట వేస్తున్నారా? రాష్ట్ర అభివృద్ధిలో పవన్ భవిష్యత్ ప్రణాళికలు ఏంటి? గత ప్రభుత్వంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలు పూర్తిగా నిర్లక్ష్యానికి గురయ్యాయి. అభివృద్ధి సంగతి దేవుడెరుగు. కనీసం మౌలిక సదుపాయాలను కూడా కల్పించలేకపోయారు. గుంతల రోడ్లతో ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో లెక్కే లేదు. చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. గ్రామాల్లో జరిగిన నష్టాన్ని సరిదిద్దే పనిలో ఉన్నారు పవన్ కళ్యాణ్. దేశ ప్రగతికి గ్రామాలే పట్టుగొమ్మలు కావడంతో గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా గ్రామ స్వరాజ్యం దిశగా ఆయన చర్యలు తీసుకుంటున్నారు. గ్రామాల అభివృద్ధి భవిష్యత్తులో జనసేనకు అడ్వాంటేజ్ కానుందా? చరిత్రలో ఎంతో మంది నాయకులు వస్తుంటారు, పోతుంటారు. కానీ ప్రజల గుండెల్లో శాశ్వత స్థానం సంపాదించుకునేది మాత్రం కొందరే. అంకిత భావం, నిజాయితీ, అదేవిధంగా ప్రజలకు సేవ చేయాలన్న తపన, ఆకాంక్ష అతి తక్కువ మందికి మాత్రమే ఉంటాయి. అటువంటి కోవకు చెందిన వారిలో మొదటి వరుసలో ఉండే పేరు జనసేనాని పవన్ కళ్యాణ్. ఒక రాజకీయ నాయకుడిగా దాదాపు దశాబ్దన్నర పైనుంచి ప్రజా జీవితం కొనసాగిస్తున్న పవన్ కళ్యాణ్ జనసేన పార్టీతో సరికొత్త మార్పులే తీసుకువచ్చారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో పొత్తులతో ప్రజాప్రభుత్వాన్ని స్థాపించడంలో కీలక పాత్ర పోషించిన పవన్ కళ్యాణ్ అధికారంలో భాగస్వామిగా అటు డిప్యూటీ సీఎంగా ఉంటూనే ఇటు కీలకమైన మంత్రిత్వ శాఖలను నిర్వహిస్తున్నారు. అన్ని శాఖలకు న్యాయం చేస్తూ దూసుకుపోతున్నారు. అయితే పవన్ ప్రమాణ స్వీకారం చేసిన 100 రోజుల అతి స్వల్ప కాలంలోనే వినూత్న మార్పులు తీసుకువచ్చారు. అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే అతి స్వల్ప కాలంలోనే పాలనలో మార్పులు తీసుకురావడం పట్ల పవన్ కళ్యాణ్ పై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. పవన్ కళ్యాణ్ ఈ పేరు వింటే జన సైనికులు పులకించిపోతారు. కోట్ల రూపాయలు సంపాదించే అవకాశం ఉన్నా అన్నింటినీ వదులుకుని స్టార్ ఇమేజ్ ను సైతం పక్కన పెట్టి ప్రజాసేవకే జీవితాన్ని అంకితమిస్తూ రాజకీయ రంగంలో దూసుకుపోతున్నారు. ఏపీలో పాలన మారేందుకు పవన్ కళ్యాణ్ చేసిన కృషిని ఎవ్వరూ మర్చిపోలేరు. అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి పాలనలో తనదైన మార్కు చూపిస్తున్న పవన్ కళ్యాణ్ ప్రజలు తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నెరవేర్చుతున్నారు. తన వద్ద ఉన్న ప్రతి శాఖలోనూ సంచలన మార్పునకు శ్రీకారం చుట్టారు. ఎమ్మెల్యే అన్నా, మంత్రి అన్నా గతంలో ఎప్పుడో 5 ఏళ్లకోసారి మాత్రమే ప్రజలకు కనిపించేవారు. ఎన్నికలప్పుడే ఓట్ల కోసం జనం దగ్గరకు వస్తారు. ఆ తర్వాత ముఖం చాటేస్తారన్న అభిప్రాయం ఉండేది. అయితే పవన్ అలా కాదు. ప్రజలు ఇచ్చిన నమ్మకాన్ని పవన్ నిలబెట్టుకోవాలని భావిస్తున్నారు. అభివృద్ధి కోసం వినూత్న నిర్ణయాలు తీసుకుంటూ అమలు చేసి చూపిస్తున్నారు. గత 5 ఏళ్ల కాలంలో పంచాయతీలన్నీ గ్రామ పాలనను, గ్రామాల అస్తిత్వాన్ని వైసీపీ సర్కారు ప్రశ్నార్థకం చేసింది. సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చి గ్రామ పాలనకు అర్థం పర్థం లేకుండా చేసింది. వైసీపీ హయాంలో గ్రామాల్లో అసలు రోడ్లే వేయలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సమస్యలు ఉన్నాయి. తాగునీరు, డ్రైనేజ్ వ్యవస్థలు బాగు చేయలేదు. అయితే పవన్ కళ్యాణ్ వచ్చిన 4 నెలల్లోనే గ్రామాల్లో పరిస్థితిని పూర్తిగా మార్చేశారు.
సర్పంచులకు సర్వాధికారాలను కట్టబెట్టారు. సరికొత్త సంస్కరణలతో గ్రామాల రూపురేఖలను మార్చేసే దిశగా కృషి చేస్తున్నారు. వైసీపీ హయాంలో జరిగిన డ్యామేజ్ను పూడ్చి గ్రామ స్వరాజ్యం దిశగా పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ శాఖలో విప్లవాత్మక మార్పులను తీసుకొస్తున్నారు. పాలనకు పవన్ కొత్తే కావచ్చు, కానీ ప్రజా సమస్యలపై ఆయనకు పూర్తిస్థాయి అవగాహన ఉంది. జగన్ పాలనలో కుదేలైన వ్యవస్థల్లో ఏం చేస్తే మార్పు వస్తుందన్న అవగాహన ఉంది. దీంతో గ్రామాల అభివృద్ధి కోసం పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలపై అందరి చూపు నెలకొంది. గ్రామీణ అభివృద్ధి శాఖ అంటే చాలా బరువైన శాఖ. ఈ శాఖ పూర్తిగా గ్రామీణ నేపథ్యంతో కూడుకుని ఉంటుంది. జగన్ హయాంలో నిరాదరణకు గురైన గ్రామాలను తిరిగి అభివృద్ధి దిశగా నడిపించేందుకు పవన్ కళ్యాణ్ తనదైన వ్యూహరచనతో ముందుకు అడుగులు వేస్తున్నారు. గత ప్రభుత్వం మీరు ఆలోచించండి, 5 సంవత్సరాల పాలనలో ఎవరు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎవరో తెలియదు, అధికార యంత్రాంగం ఎవరో తెలియదు, ఏ రోజు సభలు జరపలేదు, గ్రామ సభలు జరపలా, గ్రామ తీర్మానాలు చేయలా. మన డబ్బులన్నీ ఏమైపోయినాయి? చెట్టుకొకటి పుట్టుకొకటి అయిపోయింది. ఎలా తీసుకున్నారో, ఎలా పోయినాయో డబ్బులు ఈ రోజు వరకు ఎన్నిసార్లు రివ్యూ చేస్తున్నా కానీ ఈ రోజు దాకా అది ఒక బ్రహ్మ విద్యలాగే ఉంటుంది. ఏ డబ్బులు ఎటు వెళ్ళిపోయినాయి అర్థం కాదు. అందుకని మేము పెట్టుకుంది గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నిర్దేశకమానికి ఆయన నాయకత్వంలో పారదర్శకత, ఏం జరుగుతున్నాయి ప్రభుత్వంలో అన్నీ తెలియజెప్పాలి. ఇవన్నీ గుట్టుగా కూడా చేయొచ్చు, కానీ ఇందులో గుట్టు లేదు. ప్రభుత్వ పనితీరులో గుట్టు ఉండదు. ఓపెన్గా 2 చేతులు పెట్టి ఇలా చూపించాలి. దాంట్లో భాగంగానే ఈ గ్రామ సభల్లో తీర్మానాలు కూడా 30,000 పండ్లు, 4,500 కోట్ల రూపాయలు విలువైన పండ్లు, ఇవేవి కూడా నాయకులు తీర్మానం చేసినవి కాదు. ఒక తెలుగుదేశమో, ఒక జనసేననో, లేదంటే భారతీయ జనతా పార్టీ, ఎన్డీఏ కూటమి నాయకులు చేసింది కాదు. ప్రజలు వారి పంచాయతీల కోసం, వారి గ్రామాల కోసం వాళ్ళు తీర్మానం చేసుకుంది. ఇంకోవైపు పవన్ నిర్వహిస్తున్న శాఖ కావడంతో కేంద్రం కూడా పెద్ద ఎత్తున సహకారం అందిస్తోంది. ఏపీకి నిధుల విడుదలలో మిగతా రాష్ట్రాల కంటే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది కేంద్రం. అందులోనూ పవన్ చేతుల్లో ఉన్న శాఖలకు సంబంధించి మరిన్ని నిధులను ఇస్తోంది. బీజేపీతో పవన్ కళ్యాణ్కు అత్యంత అవినాభావ సంబంధాలు ఉన్నాయి. మోదీని మొదటి నుంచి సపోర్ట్ చేస్తున్నారు పవన్. ఇప్పుడు పవన్ నిర్వహిస్తున్న శాఖలను కేంద్రం నుంచి నిధులు భారీగా వస్తున్నాయి. పవన్ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న వెంటనే ఆయన శాఖలకు నిధులు విడుదల చేసింది. ఇప్పుడు పవన్ శాఖలలో కీలకమైన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు ఏకంగా 980 కోట్లను కేంద్రం విడుదల చేసింది. ఈ నిధులతో 600కు పైగా మండలాల్లో 13,000 పైచిలుకు ఉన్న గ్రామ పంచాయతీలలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని డిసైడ్ అయ్యారు పవన్. ఏపీలోని పల్లె సీమల్లో చాలా సమస్యలు అలాగే ఉన్నాయి. జగన్ ప్రభుత్వంలో ఈ శాఖకు నిధులు వచ్చినా వేరే వాటికి డైవర్ట్ చేశారనే ఆరోపణలొచ్చాయి. కనీసం వీధి లైట్లు కూడా పెట్టలేకపోయామని వైసీపీ సర్పంచులే ఆవేదన వ్యక్తం చేశారు. కానీ ఇప్పుడు పవన్ పల్లెల్లో సమస్యలను పరిష్కరిస్తే ఖచ్చితంగా అక్కడ జనసేనకు బలం పెరుగుతుందని భావిస్తున్నారు. అలా జనసేన పల్లె సీమల్లో నుంచే బలపడితే అదే అతిపెద్ద బలమవుతుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. కేంద్ర రాష్ట్రాల డబ్బులే కాదు, తన సొంత జేబులోని డబ్బును పంచుతూ రాజకీయం చేస్తున్న మొట్టమొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ అని చెప్పడంలో ఎటువంటి రెండో ఆలోచనకు తావుండదు. కష్టమంటూ చేయి చాచితే తన చేతిలో ఎంత ఉందో కూడా చూసుకోకుండా సాయం చేయగలిగిన గొప్ప వ్యక్తిగా 2 తెలుగు రాష్ట్రాలలో పవన్ పేరు గట్టిగా వినబడుతోంది. వచ్చేటప్పుడు ఏం తీసుకువచ్చాం, పోయేటప్పుడు ఏం పట్టుకుపోతాం, బతికున్నన్ని రోజులు తన శక్తి మేరకు సమాజానికి సేవ చేయడం, కష్టంలో ఉన్న వారికి చేయూతనివ్వడం ప్రతి ఒక్కరి బాధ్యత అంటూ చెప్పడమే కాదు, చేసి చూపిస్తున్నారు పవన్ కళ్యాణ్. ధాతృత్వం ప్రదర్శించడంలో తనకు తానే సాటిగా నిరూపించుకునే పవన్ సమాజంలో ఎందరికో స్ఫూర్తిదాయకమని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రజల హృదయాలలో తనకంటూ ప్రత్యేకమైన మార్కు వేసుకున్నారు పవన్. సేనాని పాలన చూస్తున్న ప్రజల్లో కూడా
విస్తృత చర్చ మొదలైంది. 4 నెలలకే ఎన్నో మార్పులు తీసుకొచ్చిన పవన్ మరి మున్ముందు ఇంకెన్ని మార్పులకు శ్రీకారం చుడతారు అన్నది సర్వత్రా ఉత్కంఠగా మారిపోయింది. పవన్ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు తీసుకురాలేని మార్పును తీసుకొచ్చారా అంటే అవునన్న సమాధానమే వినిపిస్తోంది ఇప్పుడు. ఎందుకంటే గతంలో ఏ మంత్రి కూడా ఇంత బాధ్యతాయుతంగా గ్రామాలను బాగు చేసేందుకు కంకణబద్ధులు కాలేదు. తమకు పదవి దక్కిందా లేదా, సంపాదించుకున్నామా లేదా అని చూసే ధోరణే ఎక్కువగా కనిపించేది. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం సకల సుఖాలను వదిలి జనం కోసం పాటుపడుతూ ఉండడం విమర్శకుల నోట కూడా ఇప్పుడు ప్రశంసల వర్షాన్ని కురిపిస్తోంది. మరి పవన్ తీసుకొస్తున్న ఈ మార్పులతో రాష్ట్రానికి ఏ మేరకు ప్రయోజనం చేకూరుతుందో అన్నది తేలాల్సి ఉంది.